ఆ ఎంపీ వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకివ్వబోతున్నారా? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి ఆ ఎంపీ ఈ నెల 22న టీడీపీలో జాయిన్ కాబోతున్నారా? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లోగుట్టును టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ ఎంపీ చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారా? ఇంత మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి 22వ తేదీన టీడీపీలో చేరబోతున్నట్లుగా కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లోగుట్టును టీడీపీ అధినేత చంద్రబాబు గారికి చెప్పేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది సార్. ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? సార్, ఒక స్టేజ్కి వచ్చినాక రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా ఒక ఈగో డెవలప్ అవుతుంది. ఆ ఈగో డెవలప్ అయినప్పుడు కొంతమంది దుర్యోధనుడు మేనరుడు లాగా అభిమాన ధనులుగా నేను చెప్పిందే జరగాలని కోరుకుంటారు. కొంతమంది ఎన్టీ రామారావు శిష్యుల్లాగా సెల్ఫ్ రెస్పెక్ట్, నా అభిమానం దెబ్బతింది కాపాడుకోలేనటువంటి రెండు వివాదాస్పదమైన నిర్ణయాల్లో ఈ నర్సరావుపేట ఎంపీ సీట్ దగ్గర తేడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. లావు కృష్ణదేవరాయలు గారి నర్సరావుపేట ఇవ్వం, గుంటూరు వెళ్ళమని చెప్పటం, దానికి వారు నేను గుంటూరు వెళ్ళను నర్సరావుపేట నుంచుంటానని చెప్పటం, కాదంటే నేను మారిపోతాను పార్టీ అని చెప్పటం, కొన్ని ఫీలర్స్ బయటికి రావటం, ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో గుంటూరుకి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ని చూసుకోవటం, నర్సరావుపేటకి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ని చూసుకోవటం, ఈ లీకులు బయటికి రావటం. ఇప్పుడు డబ్బున మహారాజు అభిమానం దెబ్బతింటే అది పోయినా పర్వాలేదు, డబ్బులు నా పరువు కాపాడుకోవాలి, నా అభిమానం కాపాడుకోవాలనేటువంటి వర్షంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట సీట్ టీడీపీ వాళ్ళు ఇస్తానని చెప్తే తన మాట నెక్కించుకుని తన పంతం నెగ్గించుకుని నేను నర్సరావుపేటలో పోటీ చేస్తాననేది ఒక ఈగో సాటిస్ఫై అవటానికి కారణం అవుతుంది. గెలుస్తారా గెలవరా ప్రజలు నిర్ణయిస్తారు. అది అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము చెప్పిన మాట వినలేదు, నా మాట వినలేదు, నా ఈగో దెబ్బతింది, పోతే పోయేళ్ళే, నేను ఎవరినైనా గెలిపించుకుంటాను, నా సంక్షేమ పథకాలు నాకు గెలిపిస్తాయి అనేటువంటి నమ్మకంతో ఇంకొకరు పెడతారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారికి రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటున్నాడు, వెళ్ళి ఇంకో పార్టీలో, తెలుగుదేశమే కదా ఆప్షన్ ఇక్కడ, వేరే పార్టీలో చేరలేరు కదా, అందుకని తెలుగుదేశం పార్టీలో చేరటంలో ఆశ్చర్యం లేదు. ఇది సంవత్సరం నుంచి అనుకుంటున్నదే ఇప్పుడు బయటకు వచ్చింది. సంవత్సరం నుంచి ఆయన దూరంగానే ఉంటున్నారు పార్టీకి అని చెప్పి బయట అనుకుంటున్నారు. ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం చేరుతుంటే తెలుగుదేశానికి కూడా గట్టోళ్ళు కావాలి కదా, అది అధికార పార్టీ కాదు కదా, ప్రతిపక్ష పార్టీ. డబ్బులు ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బులు అయితే రాజకీయం లేదు, ఎలక్షన్ లేదు, అదొక మెయిన్ అసెట్ ఇవ్వాలి డబ్బున్న మహారాజుకి. మరి అందుట్లో ఎంపీ క్యాండిడేట్లు అంటే మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఫండింగ్ ఇవ్వాలి, ఫీడింగ్ ఇవ్వాలి. మరి అటువంటి పరిస్థితుల్లో కృష్ణదేవరాయలు గారికి అన్ని అండాదండ అంగు ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. కొన్ని వేల మంది ఉపాధ్యాయులు స్టాఫ్ ఉన్నారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఏరియాలో ఆ సరౌండింగ్స్ లో వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపయోగపడతారనేటువంటి నమ్మకంతో తనకు బేసిక్ గా కొంత ఓటు హక్కు ఉంది, క్యాన్వాసింగ్ చేసుకోగలను, పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలను అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి అడగచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నర్సాపేటలో ఎవరో ఒకరు క్యాండిడేట్ కావాలి, అందులో ఎగ్జిస్టింగ్ ఎంపీ అన్ని అంగులు ఉన్నాయి, వాళ్ళేం డబ్బులు ఇవ్వక్కర్లా, ఈయనే పెట్టుకుంటాడు కాబట్టి వయసు వరుస ఈయన అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం ఈయనకు ఉంది కాబట్టి చేర్చడం వాళ్ళకి అవసరం, చేరడం ఈయనకు అవసరం, గివ్ అండ్ టేక్ పాలసీ. కాబట్టి అది ఆక్షేపించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎవరు వ్యక్తిగతంగా ఎవరు మనుగడ కోసం వాళ్ళు సరైన నిర్ణయం తీసుకునేవాడే రాజకీయ నాయకుడు. రైలు వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోకుండా ఆ నర్సాపేట సీట్ ఎవరికైనా కమిటీ అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు ఆయన ఎవరిస్తారు సీట్ ఎక్కడ ఇస్తారు, ముందు చూపుతో మేల్కొని ముందే ఖర్చు వేసి ఉన్నారు, ఆయనకి గ్యారంటీ సీట్ ఉంటుంది. అలా వేయలేదనుకోండి కష్టం కదా. ఇవాళ ఒక రాజకీయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక క్షణం లేట్ అయినా చేయి దాటిపోతుంది పరిస్థితి. కాబట్టి ముందు చూపుతో ఆయన తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అది ఇద్దరికీ అవసరం, తెలుగుదేశం పార్టీకి అటు కృష్ణదేవరాయలు గారికి ఇద్దరికి ఒకరికొకరికి అవసరం. కాబట్టి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. చేరినా ఆశ్చర్యం లేదు, ఆయన నుంచిన ఆశ్చర్యం లేదు, గెలిచిన ఆశ్చర్యం లేదు, అదే పెద్ద ఇష్యూ కాదు అది అక్కడ. కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ బోత్ ది పీపుల్. ఒకరికొకరు కిట్లో అంటారు ఏమంటారో ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి పార్టీకి కృష్ణదేవరాయలు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మరి ఆ రకంగా చేజార్చుకున్నారో క్యాండిడేట్ ని అది వాళ్ళని ప్రశ్నించుకోవాలి, వాళ్ళ అంతర్గతం మనకు తెలియదు. కాబట్టి
ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్. శ్రీకృష్ణదేవరాయ వైసీపీకి సంబంధించినటువంటి లోగుట్టును చంద్రబాబు గారికి చెప్పబోతున్నారు అంటే కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్ అసలు నాకు తెలియకడతా జగన్మోహన్ రెడ్డి గారికి లోగుట్టే ఉందండి. అన్ని తెచ్చిన పుస్తకమే కదా, అన్ని 5 ఏళ్ళకి చూస్తానన్నాం కదా, ఇంకా లోగుట్లే ఉంటాయి. కృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎలా కైవసం చేసుకోవాలని ఒక్కొక్క పార్టీ అధినేత వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఇప్పటికే వారి వ్యూహాలని 5 సంవత్సరాల్లో శ్రీకృష్ణదేవరాయకి చెప్పే ఉంటారు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన వ్యూహాలు ఏంటి, అసలు ఎలా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయ ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పే అవకాశం ఉంటుంది అంటారు. మరి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఎంపీతోనూ ఈ వ్యూహాల గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. అసలు ఆయనకు అపాయింట్మెంట్లే ఇవ్వట్లేదు, మమ్మల్ని కలవట్లేదు అని ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడితే ఇంకా వీళ్ళతో వ్యూహాలు చర్చిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్ గా తన రాజకీయం కోసం, తన మనుగడ కోసం, తన జారబోయే పార్టీ కోసం, తన దేని పార్టీ కోసం, గెలుపు కోసం చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అది పెద్ద ఉపయోగపడుతుంది నేను అనుకోను. ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తులు, పొత్తులు, చిత్తులు క్షణాలను బట్టి మారిపోతున్నాయి. రోజు రోజుకి రాజకీయ సమీకరణలు మారుతున్నప్పుడు ఒకే ఎత్తు మీద ఉంటారని అనుకోను. ఎత్తుకు తగ్గ పొత్తు, పొత్తుకు తగ్గ చిత్తు ఎలా చేసుకోవాలనేది ఒకరి మీద ఒకళ్ళు చెస్ ఆడతారు, చదరంగం ఆడతారు. ఈ చదరంగంలో ఎంతో మంది బలిపశులు అవుతారు, గెలుపు పొందుతారు, ఓడిపి పొందుతారు. కాబట్టి కృష్ణదేవరాయలు గారు జగన్మోహన్ రెడ్డి యొక్క లోపాయికారి ఒప్పందాలు ఆయన గురించి అంత తెలిసి చేసేంతటి వ్యక్తి కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన చాలా దూరంగా ఉంటున్నాడు అనేది నుంచి బయట ఉన్నటువంటి టాకు. ఒకవేళ తెలిసిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు నాకు శత్రువు గురించి తెలిసిన విషయాలు నాకు గెలుపుకో నేను వాడుకుంటా కదా, నాకు పార్టీకి చెప్తా కదా, అదే పెద్ద ఆశ్చర్యం లేదు. చెప్పినా చెప్పొచ్చు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో మీకు నాకు తెలియని జరగబోయే ఎన్నికలు రెండే 2 రకాలు, వైఎస్ఆర్, టీడీపీ. ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేసుకుంటే అది గెలుస్తాడు. పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవటానికి బీజేపీ సపోర్ట్ కావాలని టీడీపీ కోరుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, పోలీసు చేతిలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అడ్డుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది పెడతారేమో ఒక ఆందోళనతోనే బీజేపీతో ఎలియన్స్ వెళ్తున్నారేమో అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, కేపీ రావు గారు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ మీదకి పోటీగా అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి గెలుపు అవకాశాలు ఎవరికి ఉండే అవకాశం ఉంది ఇద్దరిలో? సార్, నేను తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణం ఒకటి, బీసీలు, కాపులు ఏకపక్షంగా గంపగుత్తగా మెజారిటీ పర్సంటేజ్ ఓటు టీడీపీకి వేస్తే టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేదు. కారణం, గత ఎన్నికల్లో కాపులు కొంచెం మనోభావాలు దెబ్బతిని టీడీపీకి ఓటేది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడించారు గాజువాకలో, భీమవరం. అలాంటి కాపులు ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవటానికి అందరూ ఒకటిగా ఈ గంపకొత్తగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన మెజార్టీ సభ్యులు అందరూ ఎగిపోయిన మెజార్టీ కాపులందరూ టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ అయితే, అలాగే బీసీలు కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పోయినసారి కార్పొరేషన్ పెట్టాడు, 4,000 కోట్లు ఇచ్చాడు, 5% రిజర్వేషన్ ఇచ్చాడు. ఒక దుగ్ధతతో, నూన్యతతో, కాపుల మీద కోపంతో బీసీలు కూడా వైఎస్ఆర్ పార్టీకి లాస్ట్ టైం ఓట్లు వేశారు. ఈ రెండింటి వల్ల రెండుకి చెడ్డ రావడం తెలుగుదేశం పార్టీ. రేపు జరగబోయే ఎన్నికల్లో బీసీలు, కాపులు, ఓసీల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ అందరూ కలిసి, ఎస్సీల్లో కూడా మీరు ఒకటి క్యాచ్ చేయండి, ఏబిసిడి కేటగిరీ స్టార్ట్ అయినాక ఎస్సీల్లో 50% ఉన్నటువంటి ఎండి, ఎమ్మెల్స్ కూడా ఓటు చీలిపోయి యాంటీ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అప్పుడు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ మైనారిటీస్ కూడా ఇదివరకంతా 100% లో 80% వైఎస్ఆర్ సిపికి ఇస్తే ఈసారి 60% 20% టీడీపీకి వెనక్కి వస్తుందని చెప్పేసి జరిగిన పరిణామాల మీద నేను అనుకుంటాను. కాబట్టి అనిల్ కుమార్ గారు నర్సాపేటలో నుంచినంత మాత్రం అతను వైఎస్ఆర్ లావు కృష్ణదేవరాయలకి కాంపిటేటివ్ క్యాండిడేట్ అనుకోను. అక్కడ ఏదైనా ఒక రెడ్డి గారినో ఎవరైనా పెడితే కాంపిటేటివ్ ఉంటుంది కానండి. ఆ ఏరియాలో ఆయన జంగా కృష్ణమూర్తి గారు డిఫర్ అయ్యాడు, ఆయన యాదవులు. ఆ ఏరియాలో మరి వారంతా రేపొద్దున బీసీ కార్డు మీద వాళ్ళంతా తిరగబడి ఎదురు చేస్తే డ్యామేజ్ అవుతుంది పార్టీకి. జంగా కృష్ణమూర్తి గారు ఈ డిఫర్డ్ అండ్ హీ వాజ్ క్రిటిసైజ్డ్ ది వైఎస్ఆర్ పార్టీ. ఐ సపోజ్ టు ఎక్స్పెక్ట్ హీ మే కమ్ అవుట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ అపోజిషన్ పార్టీ క్యాంపెయిన్. అలా జరిగింది అనుకోండి, మరి ఆయన బీసీ, ఆయన యాదవుడే, వచ్చేది కూడా యాదవ్ నాయకుడే అనిల్ కుమార్. మరి వాళ్ళలోనే ఎదురు తిరిగి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ లో
కృష్ణదేవరాయలు గారికి అనుకూలంగా పార్టిసిపేట్ చేస్తే మరి బీసీల ఓటు కూడా మరి కృష్ణదేవరాయలు గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ మరి అక్కడ లోకల్ లీడర్స్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిపితే మరి ఆ ప్రజెంట్ ఎంపీ నాన్ కాంట్రవర్సీ అందరితో సఖ్యతగా ఉంటాడు. కొంచెం 60% 40% కృష్ణదేవరాయలు గారికి ఉంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ.